Hi guys, welcome to my channel. నా పేరు అజయ్ అండ్ ఈ రోజు టాపిక్ ఇట్స్ మైక్రో చీటింగ్. ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ వల్ల కపుల్ సైకలాజికల్గా కొట్టుకు చేస్తున్నారంట. అది బ్రేకప్ చేసుకునేంత తప్పు కాదంట, అలా అని మరీ సైలెంట్గా ఉండిపోయేంత ఒప్పు కూడా కాదంట. ఫిర్ క్యా యే జీవో అంటే జస్ట్ టేక్ మిస్టర్ ఎక్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. వాడు గర్ల్ ఫ్రెండ్తో వైఫ్తో హ్యాపీగా లైఫ్ గడుపుతూ ఉంటాడు. మేబీ కిడ్స్ కూడా ఉండొచ్చు. సో అతను లైఫ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వన్ డే అతనికి ఇన్స్టాగ్రామ్ నుంచో లేదా అదర్ సోషల్ మీడియా యాప్స్ నుంచో ఒక మెసేజ్ వస్తుంది. ఎవరా అని చూస్తే ఇట్స్ ఫ్రమ్ హిస్ పాత స్కూల్ ఫ్రెండ్ మిస్సెస్ వైఫ్ కూడా ఉండొచ్చు. కొత్త పరిచయం కదా అనో, లేదా జస్ట్ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ ప్రజెంట్ రిలేషన్షిప్ అనో, ఆర్ హిస్ జస్ట్ బోర్డ్ అనో. కానీ మనోడు ఈ స్టార్ట్స్ చాటింగ్ విత్ హర్. పులిహోర ఏ రేంజ్లో కలుపుతాడంటే విత్ ఇన్ వీక్స్ వరకు అది వీడియో కాల్స్ వరకు వెళ్తుంది. అండ్ తన ఇంట్లో గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్కి తెలియనంత వరకు అది బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి తెలిసాక అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎవరా అని వైఫ్ అడిగినా గర్ల్ ఫ్రెండ్ అడిగినా సమ్ బుల్షిట్ నేమ్ చెప్పి తప్పించుకుంటాడు. బట్ షీ నోస్ సమ్వేర్ సంథింగ్ ఈజ్ రాటన్ ఇన్ డెన్మార్క్. కానీ పడనివ్వడు. తనకు తెలియకుండా డిఎమ్స్, ఇన్సైడ్ జోక్స్, సెల్ఫీస్, వీడియో కాల్స్తో ఒక పెద్ద టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్సే నడిపిస్తుంటాడు. ఎంత పెద్ద ఇన్నింగ్స్ నడిపించినా స్కోర్ మాత్రం అంత ఈజీగా తెలవనివ్వడు. చాట్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తుంటాడు. కాంటాక్ట్ నేమ్ అబ్బాయిది పెడతాడు. ఇన్స్టాలో డిసపియరింగ్ మెసేజెస్ ఆన్ చేస్తాడు. అండ్ లేట్ నైట్ చాట్స్ కోసం ఆఫ్లైన్ కూడా పోతాడు. అలా అని ఇప్పుడు ఉన్న రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుంటావా అంటే అది లేదంటాడు. ఆ కొత్త అమ్మాయిని లవ్ చేస్తున్నావారా అంటే అది కూడా లేదంటాడు. అండ్ చాటింగ్లలో, ఫోన్ కాల్స్లలో దొరికితే ఓ రోజు చింటూ, ఇంకో రోజు బంటూ, మళ్ళీ రోజు చింటూ అని కూడా చెప్పడానికి వెనకాడడు. వాడు ఎన్ని చెప్పినా సైకాలజిస్టు మాత్రం దీన్నే మైక్రో చీటింగ్ అని చెప్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియా యాప్స్ వల్ల, ఇన్స్టాంట్గా అవైలబుల్గా ఉన్న ఇన్స్టాంట్ మెసేజింగ్ వల్ల ఇది ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. ముందు చెప్పినట్టు ఇట్స్ నాట్ క్వైట్ చీటింగ్, బట్ ఇట్స్ నాట్ చీటింగ్ ఐదర్. అందుకే పార్ట్నర్స్ మధ్యలో క్లియర్ కట్ బౌండరీస్తో ఎవరితో చాట్ చేయాలో, ఎవరితో చేయొద్దు, ఎప్పుడు చేయొద్దు, ఎలా చేయొద్దు అన్ని బౌండరీస్ పెట్టుకోవాలంట. అండ్ కిస్ ఎమోజీస్, హార్ట్ ఎమోజీస్ ఓన్లీ వాళ్ళ సొంత పార్ట్నర్స్కే పరిమితం చేసుకోవాలంట. అండ్ ఇది ఓన్లీ అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఎక్కువగా చేస్తుంటారు. అండ్ ఈ మైక్రో చీటింగ్ చేసే వాళ్ళు చేస్తున్నది అది చీటింగ్ అని వాళ్ళకి తెలియకుండానే చేస్తుంటారంట. సో అందుకే ఈ వీడియోని షేర్ చేసి లెట్ ఎవ్రీవన్ నో. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే don't get trapped into micro cheating and make a mess out of your relationship. Trust me, it's not worth it.